తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ప్రసాద్ ఇందుకూరి. ఈరోజు మనతో పాటు షోలో పాల్గొనడానికి మన రెగ్యులర్ గెస్ట్స్ అయిన గోవింద్ చింతాడ గారు కాలిఫోర్నియా నుంచి, అలాగే శరత్ తేజ సోమినా గారు మనకి ఇండియా నుంచి అవైలబుల్ గా ఉన్నారండి. వెల్కమ్ టు ద షో గోవింద్ గారు, శరత్ గారు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి శరత్ గారు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నమస్తే గోవింద్ గారు. యా, వెల్కమ్ అండి. సో మనము ఇది థర్డ్ వీక్. మనము లాస్ట్ 2 weeks గా సైంటిఫిక్ రెవల్యూషనరీస్ అన్న చిన్న సిరీస్ ని స్టార్ట్ చేసాము. అందులో మనం కోపర్నికస్ గారి దగ్గర మొదలుపెట్టి, అంటే హీలియోసెంట్రిసిజం ని ప్రపోజ్ చేయటం దగ్గర నుంచి, అంటే భూకేంద్ర సిద్ధాంతం కాకుండా ఆయన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయటము, అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కెప్లర్ గారి గురించి, ఆయన అబ్జర్వేషన్స్, ఆయన కంట్రిబ్యూషన్స్ టు సైన్స్ అన్నది, ఆయన లాస్ ఆఫ్ మోషన్ అవి ఎలాగా ఏంటి అన్నది కూడా మనకి గోవింద్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో జోహానస్ కెప్లర్ గారి గురించి కూడా చూసాం. సో ఈ వారం మనము అదే ఫ్లోలో న్యాచురల్ గా కెప్లర్ గారికి అదే కాలంలో జీవించినటువంటి మన గెలీలియో గెలీలీ ఈయన గారి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. అంటే ఐ థింక్ కెప్లర్ గారి కంటే ఒక 6-7 years ఎల్డర్ ఈయన, అండ్ ఆయన కంటే ఒక 10 years ఎక్కువ బ్రతికినట్టున్నారు. అంటే ఏమంటారు, కరెక్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు తెలుగులో, సమకాలీకుడు. సమకాలీకుడు. అండ్ ఈ వీళ్ళిద్దరూ కూడా, అంటే ఈ సైంటిఫిక్ రెవల్యూషనరీ అన్న సిరీస్ తో మనం మొదలు పెట్టామంటే, రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకమైనది అనుకుంటే, ఈ సైంటిఫిక్ రెవల్యూషనరీ అంటే ఏంటి అంటే, అంతకు ముందు ఒక 1000-1500-2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి భావాలు, థియరీస్, ప్రపోజల్స్, హైపోథెసిస్లు, లేదంటే అభిప్రాయాలు, ఒపీనియన్స్, ఇలాంటివి ఏమున్నా కానీ, ఎస్పెషల్లీ ఆస్ట్రానమీ అండ్ ఫిజిక్స్ కి సంబంధించి ఇలాంటి వాటికి, అంటే భౌతిక శాస్త్రము, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాటిల్ని కంప్లీట్ గా ఓవర్త్రో చేసి, అంటే అందులో తప్పులు ఉన్న వాటిల్ని ఛాలెంజ్ చేసి, వాటికి వ్యతిరేకంగా వచ్చినా సరే కానీ వాస్తవానికి దగ్గరగా అబ్జర్వేషన్స్ కి లోబడి, ఎక్స్పెరిమెంట్స్ కి, అబ్జర్వేషన్స్ కి అనుగుణంగా ఉన్న వాటిల్ని తీసుకుని వచ్చి మానవాళి యొక్క సైన్స్ మీద, ప్రకృతి మీద వాళ్ళకు ఉండే అవగాహనని, గమనాన్ని కూడా మార్చిన వాళ్ళు అనమాట. సో ఇందులో మనం ఇప్పుడు గెలీలియో గురించి చెప్పుకుంటే, ఆయన హీఈస్ ఏ ఆస్ట్రానమర్, ఫిజిసిస్ట్ అండ్ ఇంజనీర్ ప్రైమరీలీ. అండ్ ఇవి కాకుండా కూడా ఆయనకి చాలా టైటిల్స్ ఉన్నాయండి. అది కూడా ఈ వీక్ లో మనము డిస్కస్ చేసుకుంటాము. అంటే ఫాదర్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అని, అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ అని, అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని. ఎస్పెషల్లీ ఐన్స్టీన్ గారి మాటల్లో చెప్పాలనుకుంటే కనుక, ఐ థింక్ ఆయన 100 years బ్యాకే అన్నట్టుగా, మనకి సైన్స్ విషయంలో వచ్చేటప్పటికి ఒక్క వ్యక్తినే చెప్పవలసిన అవసరం వస్తే, సైన్స్ యొక్క గతిని మార్చిన వాళ్ళు, అందులో సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొచ్చిన వాళ్ళు. అంటే ఆ చేంజ్ అన్నది సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అండ్ సైన్స్ ని వాడటము మాత్రమే కాదు, అసలు సైంటిఫిక్ మెథడ్ అన్నది ఎలా ఉండాలి అని తీసుకువచ్చింది కూడా మనం చూస్తే కనుక గెలీలియో గారిది. సో ఈ షోలోకి వచ్చినప్పుడు గోవింద్ గారు మీరు చెప్పండి, ఆయన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్, ఆయన ఏంటి, ఎలా చేశారు, ఆయన కెరీర్, ఆయన చదివింది ఏంటి, ఆయన ఏం వర్క్ చేశారు అన్నది మీరు చెప్పండి. తప్పకుండా అంటే ప్రసాద్ గారు. గుడ్, మీ ఇంట్రడక్షన్ బాగుంది. ముఖ్యంగా మనం సైన్స్ లోని చాలా, మనం ఎవరి కోసమైనా ఎందుకోసం తెలుసుకోవాలి అంటే, మనకి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి అనమాట. అంటే టర్నింగ్ పాయింట్స్. అంటే మనందరం కూడా ఒకవైపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒకానొక మేధావి సైన్స్ లోని చేసిన ఆవిష్కరణల మూలంగా మనకి మొత్తం ప్రపంచం అంతా ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది అనమాట.
అటువంటి టర్నింగ్ పాయింట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు అని మనం చెప్పుకున్నాం అప్పట్లోని. అదేంటంటే మనకంటే ఏ విధంగా చూసుకున్నా సరే ఒక ఆవిష్కరణ అనేది ఎలా జరుగుతుంది, ఇంక్లూడింగ్ మనకి భూకేంద్ర సిద్ధాంతంలో కూడా జరిగిన ఎన్నో ఎన్నో ఆవిష్కరణలు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే టోలమీ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా సైంటిఫిక్ పద్ధతులు ఒక లైబ్రరీని క్రియేట్ చేయాలని అరిస్టాటిల్ ఇంపార్టెంటే. అలాగే కొపర్నికస్, గెలీలియో, న్యూటన్, మనం ఎవరిని చూసుకున్నా సరే, అలాగే మనకి బయాలజీలో కానీ లాస్ట్ ఇయర్ టైం మనం చెప్పుకున్నాం అన్నమాట, డార్విన్ని తీసుకున్నా సరే, ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. అందుకోసం మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. గెలీలీ ఆయన 1564 నుంచి 1642 మధ్య కాలం అన్నమాట. ఇదే కాలంలోనే మనకి మీరు సమకాలీకులని చెప్పారు, కొపర్నికస్ కూడా ఇదే టైంలోని. ఈయన చేసిన ఆవిష్కరణలు ఏంటి? ఇతను ముఖ్యంగా మనం ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త మరియు ప్రొఫెసర్ అన్నమాట. ఇతను ముఖ్యంగా ఏంటంటే ఆధునిక ఖగోళ శాస్త్రం మరియు భౌతిక శాస్త్రానికి ఆధారంగా ఉన్న ఈ మార్గదర్శక పరిశీలనలు ఏవైతే ఉంటాయో అవి చేశాడు అనమాట. అంటే ఏంటంటే ఒక రియల్ సైంటిఫిక్ అబ్జర్వేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఊరికనే మనకి మత గ్రంథాల్లో రాసినట్టుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడము, చర్చిలకి వెళ్ళి ప్రవచనాలు చెప్పడము, లేకపోతే ఆ పుస్తకాల్లో ఉన్నది ఏదైతే ఈ క్రియేషనిజం ఉందో దాన్నే బోధించడము, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయడము, అటువంటి విషయాలు కాకుండా మనకి ముఖ్యంగా ఈ శాస్త్రీయ పరిశీలన ఎలా చేయాలి అన్నది, అంటే ప్యూర్ ఫిజిక్స్, అంటే ఫిజిక్స్ లోకి వస్తే మనం ఎక్స్పెరిమెంట్లు చేయగలం అన్నమాట. ఎవరైనా చెప్పారనుకోండి అది వెంటనే నమ్మకుండా ఎక్స్పెరిమెంట్ చేయడమే. ఇప్పుడు కోడిగుడ్డు పగలదా అన్నారు అనుకోండి, అది పగిలి చూపించడానికి పెద్ద మేథడ్స్ ఏం అవసరం లేదు. మన వంటగదిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి మీరు చేసి చూపించవచ్చు అనమాట, ఏ విధంగా అన్నా సరే. అలాగే మనకి ఇతను ముఖ్యంగా కనుక్కుంది ఏంటంటే ఒక టెలిస్కోప్ని ఇన్వెంట్ చేశాడు అనమాట. టెలిస్కోప్ని, ఇది చాలా ఫేమస్. ఇది దీనివల్ల ఏం జరిగింది అన్నది, ముఖ్యంగా టెలిస్కోప్ కనుక్కోవడం వల్ల జరిగింది ఏంటంటే ఈ కొపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఈ టెలిస్కోప్ ద్వారా నిర్ధారించడానికి వీలు కలిగింది అనమాట. అలాగే ఇతను చేసిన ఈ ఆవిష్కరణలు చాలా ఉన్నాయి. అందులో ఈయన ఉపయోగించిన పద్ధతులు ఏంటి అన్న విషయం మనం తెలుసుకుంటాం కూలంకషంగా. ముఖ్యంగా గణితానికి ప్రకృతికి ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి కూడా గణితంతోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట, మ్యాథమెటిక్స్ అన్నది. తర్వాత ఏంటంటే ఈ శబ్దానికి సంబంధించింది, తర్వాత ఏంటి వీటి మధ్య ఉన్న అసలు రిలేషన్ ఏంటి అన్నది. ఎందుకంటే వీళ్ళ ఫాదర్స్, వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళు ఈ మ్యూజిషియన్స్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ శాస్త్రీయ ఒక విప్లవం అనేది ప్రారంభమైంది అనమాట ఆయన ఉన్న కాలంలోని. ఒక శాస్త్రీయ పద్ధతిలోని అభివృద్ధి చేసిన ఈ గొప్ప ఈయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది ఆధునిక విజ్ఞాన పితామహుడిగా భావిస్తారన్నమాట ఈయన్ని. ఇంకోవైపు ఏంటంటే ఈ పడిపోతున్న ఈ శరీరాలు, జడత్వము, మనకి ఏంటంటే ఈ ఈ పారాబోలిక్ పథాల యొక్క ఈ చట్టాలు ఏవవుతుంటే అవి కూడా ఇతను రూపొందించాడు అనమాట. తర్వాత ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చేయాలి అంటే దానికి ఒక సిస్టమాటిక్ మెథడ్ అండ్ ఒక స్టాండర్డ్ కావాలన్నమాట. అటువంటి స్టాండర్డ్స్ అన్ని ఇతను సెట్ చేశాడు. ముఖ్యంగా మనకి గెలీలియో గురించి తెలుసుకోవాలనుకుంటే ఇతను క్యాథలిక్ అయినప్పటికీ కూడా మనకి హీలియోసెంట్రిక్ కొపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏది ఉందో దాన్ని సమర్థించాడు అనమాట. అంటే క్యాథలిక్ అయ్యి ఒక రిలీజియస్ ఫిగర్ అయి ఉండి ఈ కొపర్నికస్ ని సమర్థించడం అన్నది అంత ఆషామాషి కాదనమాట ఆ రోజుల్లోని. సో దాని కాలంగా ఇతను చర్చితో విభేదిస్తాడు అనమాట. చర్చ్ వాళ్ళు ఇతన్ని చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు, దాని మీద వాళ్ళ కోపానికి కూడా గురవుతాడు అనమాట. సో వాళ్ళ ఆదేశాలను ధిక్కరించి వాళ్ళని సవాల్ చేయడంతోనే ఇతను చాలా కష్టాల్లో పడతాడు. ఆ మొత్తానికి ఇతను చేసిన ఈ విజ్ఞాన శాస్త్రాన్ని, ఈ జ్ఞానాన్ని తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా గొప్ప విషయాలు కనుక్కోవడానికి పునాది వేస్తాడు అనమాట. సో ముఖ్యంగా బ్రీఫ్ గా చెప్పాలంటే ఈయన గురించి ఇదండి. ఈ జీవిత చరిత్రలోని వీళ్ళ ఫాదరు, ఇతను ఎలా చర్చిలో వచ్చింది, ఆ విషయాలు ఇంకా కులంకుశంగా మాట్లాడుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఇంట్రడక్షన్ అయితే ఇది. అవును, థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, బాగా చెప్పారు. అండ్ ఆయన మీద జరిగినటువంటి ఇంక్విజిషన్ ఏదైతే ఉందో, రోమన్ ఇంక్విజిషన్ ట్రయల్ అండ్ కన్విక్షన్ అన్నది, అంటే ఆయన తీసుకువచ్చిన సిద్ధాంతాలకి ఆయన
ప్రపోజ్ చేసిన లేదంటే డిఫెండ్ చేసిన కోపర్నికనిజం ఆర్ హీలియోసెంట్రిసిజం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని, కోపర్నికస్ గారు ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఆయన సపోర్ట్ చేయటము, లేదంటే ఆయన రాసినటువంటి ఒక పేపర్ ఉంటుంది, అందులో ఆయన డిఫెండ్ చేసినట్టుగా ఆయన ఒప్పుకోమంటారు. అండ్ అంతకుముందే యాక్చువల్గా ఐ థింక్ ఆయనకి వార్నింగ్ వస్తుంది అరౌండ్ 1610 టైం నుంచే కూడా ఆయన విషయంలో ఈ ఈ ఈ రోమన్ ఇంక్విజిషన్ అనేది 1615లో స్టార్ట్ అయితే గనక ఆయనకి అపోజిషన్ అండ్ సపోర్ట్ కూడా ఉండేది. యాక్చువల్గా ఆయనకి ఆయన దగ్గర ఉండే వాళ్ళలో కూడా ఈ పోప్ అర్బన్ 8 అని వీళ్ళు కొంతమంది సపోర్ట్ కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఆయన ఒక 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 ఎస్ఏ ఏదో రాస్తారు, బుక్ ఎస్ఏ నాకు గుర్తులేదు కరెక్ట్ గా. ఆయన అంటే ఈ రెండిటిని కంపేర్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే రెండు అంటే భూకేంద్ర సిద్ధాంతానికి సూర్యకేంద్ర సిద్ధాంతానికి కూడా వాటి ఫ్యాక్ట్స్ ని బయట పెట్టమన్నప్పుడు, బట్ ఈయన ఎక్కువ డిఫెండ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. సో అలా డిఫెండ్ చేయటం కూడా తప్పు అన్నట్టుగా ఆయన్ని చాలా చాలా అది చాలా కన్విక్షన్ కూడా ఉంటది. మనకి బెర్ట్రాండ్ రస్సెల్ గారు రాసిన బుక్ లో కూడా సైంటిఫిక్ అవుట్లుక్ అనే దాంట్లో చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం చదివితే అనమాట. అంటే ఎంత గుడ్డిగా కేవలం నమ్మకానికి పుస్తకంలో ఉన్నదానికి వ్యతిరేకంగా ఉందని మాత్రమే. అంటే అలాగే నాట్ జస్ట్ పోపు ఆర్ చర్చే కదండి, యాక్చువల్ గా ఆయన కొలీగ్స్ కూడా ఈయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఈయన చూపిస్తూ ఆయన టెలిస్కోప్ లో చూపిస్తానన్నా గానీ ఆయన ఏం చెప్పినా గానీ అరిస్టాటిల్ గారు తప్పు ఎలాగవుతారు అన్న కారణం, అలాంటి చిన్న చిన్న కారణాలు పెట్టి, ఇప్పుడు ఈ లా ఆఫ్ ఫాలింగ్ బాడీస్ అన్నది ఆయన అంటే బరువుగా ఉన్నది తొందరగా నేలకు చేరుతుంది, తేలిగ్గా ఉన్నది మెల్లగా వస్తుంది దానికంటే అన్నటువంటి ఒక అరిస్టాటిలియన్ థియరీని ఆయన 1000 సంవత్సరాలకు పైగా క్వశ్చన్ చేయబడలేని ఆ థియరీని ఆయన డిస్ప్రూవ్ చేయడానికి, అంటే ఆయన యాక్చువల్గా ఇది టవర్ ఆఫ్ పిసామిన్ చేశారు అన్నదానికి కూడా ఇట్స్ ఎ కాంట్రవర్షియల్, బట్ ఎక్కడి నుంచి చేసినా కానీ ఇట్స్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాజ్, అంటే ఆయన చేసి ప్రాక్టికల్ గా అంటే ఒకే ఆకారము సైజు ఉన్న ఆబ్జెక్ట్స్ ని తీసుకుని వేరు బరువుల్లో ఉన్న వాటిని తీసుకుని ఒకేసారి వదిలితే గనక అవి రెండు నేలను ఒకేసారి వచ్చి ఢీకొంటాయి అన్నది ఒక 1000 సంవత్సరాలకి పైగా, దాదాపు 1300-1400 సంవత్సరాలకి 1500 సంవత్సరాలకి పైగా క్వశ్చనే చేయలేకుండా ఉండటం అన్నది చూడొచ్చు అనమాట. అంటే ఈ డిడక్షన్ అన్నది ఏదైతే ఉందో, అంటే మనము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దాన్ని క్వశ్చన్ చేయకుండా ముందుకి తీసుకువెళ్ళటం ఏదైతే ఉందో, అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎంత గుడ్డిగా దాన్ని ఫాలో అవుతారు, ఎంత రెసిస్ట్ చేస్తారు ఒకవేళ నిజంగా కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ కి అన్నదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. నాట్ జస్ట్ దిస్ అండి, ఆయన టెలిస్కోపులతోటి మూన్స్, అది అంటే జూపిటర్ కి ఉన్న మూన్స్ ని కానీ, అలాగే చంద్రుని మీద కొండలు లాంటివి ఉన్నాయని ఆయన థియరీ చేసినట్టుగా చెప్తున్నప్పుడు కూడా ఈయన కొలీగ్స్ కూడా వాటిని నమ్మటానికి సిద్ధంగా లేకపోవడం అన్నది చూడొచ్చు అనమాట. ఇతనికి శాలరీ కూడా శాలరీ పెంచరు అనమాట, ఎందుకంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారని చెప్పేసి శాలరీ పెంచరు. ఎప్పుడైతే ఆయన టెలిస్కోప్ కనుక్కొని దాన్ని 8 times మ్యాగ్నిఫికేషన్ ఇనిషియల్ పబ్లిష్ చేసింది, డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది, దాన్ని చేసినందుకు గానే ఇతనికి శాలరీ డబుల్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ గా మీరు ముందు చెప్పారు కదా, ఎవరన్నా ప్రతిపాదించింది ఆ రోజుల్లో మనకు ఆశ్చర్యం కలుగుతుందని, దాని గురించి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ రోజు మీరు ఆది శంకరాచార్యులు తప్పు అని చెప్పారు అనుకోండి, మీ పరిస్థితి కూడా అంతే. ఆది శంకరాచార్యులు తప్ప కెన్ యూ ప్రూవ్ ఇట్, హౌ కమ్ ఈజ్ రాంగ్ అన్ని మైండ్ సెట్ తో ఉన్నాం మనం. అదే అంటే ఈ మధ్యన కొంతమంది కూడా వచ్చారండి, అంటే బైబిల్ కెనాట్ బి రాంగ్, లేదంటే వేద గ్రంథాలు తీసుకున్నారనుకోండి, ఇది వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పినప్పుడు కాదన్నందుకు ఎవరైనా సరే, ఇప్పుడు మహమ్మద్ని కానీ లేకపోతే మనకి అల్లాని కానీ క్రిటిసైజ్ చేసినందుకు శిరచ్ఛేదం. అంటే అటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఉన్నాం. ఇప్పుడు ఒకళ్ళు మన పాపాల గురించి చనిపోయారు అని అతని క్రియేషనిజాన్ని బోధించకూడదు అంటే స్కూల్లోనే బోధించాలి, అలాగే మన డార్విన్ సిద్ధాంతాన్ని చేయకూడదు అని ఈ రోజు మీరు అగెనిస్ట్ ద సొసైటీకి వెళితే మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో గలీలియో కూడా అదే రోజు అదే ఉందన్నమాట. అందువల్ల మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఆయన పాపం దారుణంగా, అంటే హింస అంటే ఫిజికల్ గా టార్చర్ ఏం చేసినట్టుగా తెలియదు, కానీ ఆయన వర్క్స్ ని ఆయన చేయకుండా, ఆయన నమ్మిన దాన్ని బయటికి చెప్పలేకుండా, ఆయన మీద ఈ జరిగిన రోమన్ ఇంక్విజిషన్ సమయంలోనే అంతకు ముందు హీలియోసెంట్రిజం, కోపర్నికస్ కి సంబంధించిన పుస్తకాలని బ్యాన్ చేయటం కానీ, అలాగే ఈ డైలాగ్ కన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనేది ఇంతకు ముందు చెప్పింది 1632లో రాస్తారు. ఈయన వ్యూస్, కోపర్నికన్ గారి వ్యూస్ ని డిఫెండ్ చేస్తున్నట్టుగా ఉందని వచ్చిన దానికి, అది ఇట్స్ ఎన్ అటాక్ ఆన్ ఫెయిత్ అండ్ చర్చ్ అన్నట్టుగా తీసుకోవటము, అలాగే ఈయన ఈ వెహమెంట్లీ సస్పెక్ట్ ఆఫ్ హీర్సే అని, అంటే ఇలా చేసి ఆయన మీద చాలా పెద్ద కేసు, ఆయన వెళ్ళి డిఫెండ్ చేసుకోవటము, కాదంటము, నువ్వు ఆయన చెప్పంది కూడా చెప్పినట్టుగానో డిఫెండ్ చేసుకుంటున్నట్టుగానో ఆయన్ని బెదిరించి హౌస్ అరెస్ట్ చేయటం. అంటే ముందు శిక్ష విధిస్తారు, తర్వాత దాన్ని హౌస్ అరెస్ట్ గా పెడతారు. అండ్ కాకపోతే ఆయన ఐ థింక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో హౌస్ అరెస్ట్ లో ఉన్నా కానీ ఆయన అంటే ఈ కాంట్రవర్సీ జోలికి వెళ్ళడం ఎందుకు, ఇంకా బోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఆయన కైనమాటిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని ద టూ న్యూ సైన్సెస్ అని వాటి మీద ఆయన 40 సంవత్సరాలుగా చేసిన వర్క్ అంతటినీ ఒక పుస్తక రూపంలో తీసుకురావటం అయితే మనం చూడొచ్చు. సో ఇంకొకటి, మనము ఈ ఫాదర్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అని ఆయన్ని ఎందుకన్నారో కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెలిస్కోప్ బట్టి మనం చూడొచ్చండి. అంటే ఈ టెలిస్కోప్ అన్నది ఎంతటి అప్పుడు ఆ సమయంలో ఆయన డెవలప్ చేయటము, ఇంప్రూవ్ చేయటం, ఈవెన్ కెప్లర్ గారు కూడా ఆప్టిక్స్ మీద వర్క్ చేసి ఆయన కూడా టెలిస్కోప్ ని ఇంప్రూవ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈయన అబ్జర్వ్ చేయటం అన్నది, అంటే ఫాదర్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అని ఎందుకన్నారంటే, అంతకుముందు మనం గ్రీకులు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మనకి ఐ థింక్ గెలీలియో గారి దగ్గర నుంచి ఈ డిడక్షన్ ని తీసి పక్కన పెట్టి ఇండక్షన్ ని ఫాలో అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే డిడక్షన్ అనేది మనం చూస్తే మెథడ్ ఆఫ్ అరైవింగ్ ఎ ట్రూత్ బై ఎస్టాబ్లిష్డ్ థాట్స్ అండ్ స్క్రిప్చర్స్ అనుకోవచ్చు. అంటే ప్రశ్న వేస్తే కొలాప్స్ అయిపోగలిగే నేచర్ దానికి ఉంటుంది ఇన్హెరిట్ గా. ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా ఎవరో చెప్పారు, అతను చెప్పినవి చాలా కరెక్ట్ అయినా సరే అతను చెప్పినవి అన్ని కరెక్ట్ అని మాత్రం తీసుకోవటం అన్న దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని అబ్జర్వేషన్స్ ద్వారా, వాటికి వ్యతిరేకంగా ఉన్న వాటిల్ని అబ్జర్వేషన్స్ ద్వారా కన్ఫర్మ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోగలిగేది ఈ కెప్లర్ సూపర్నోవా అని. అంటే ఆ సమయంలోనే ఈ అరిస్టాటిలియన్ నోషన్ ఏదైతే ఉందో, అంటే ఇమ్యూటబిలిటీ ఆఫ్ హెవెన్స్ అంటారు. అంటే ఈ హెవెన్లీ బాడీస్ అన్నట్టుగా ఆయన వర్డ్స్ లో చూస్తే గనక ఈ భూమికి దగ్గరగా ఉండేవి, అలాగే భూమికి దూరంగా ఉండేవి. ఈ వాతావరణంలో సంబంధించినవి, చంద్రుడు ఇవన్నీ తిరిగేవి, కదిలేవి భూమికి దగ్గరగా ఉంటాయి. అలాగే కదలనట్టు అనిపిస్తున్నవి యాక్చువల్ గా. సో కదలనివి అన్ని కూడా దూరంగా ఒక ఫిక్స్డ్ స్ఫటికల యొక్క ఏదో ఉంటుంది. సో వాటిని ఆయన అవి ఫిక్స్డ్ కాదు, అవి డిస్టెంట్ స్టార్స్, గ్రూప్స్ ఆఫ్ స్టార్స్, అది మనం ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేయలేనంత చిన్నగా అలాగే దూరంగా ఉన్నవి అని. అంటే మిల్కీ వేస్ గురించి, కెప్లర్ సూపర్నోవా గురించి, అలాగే ఫేజెస్ ఆఫ్ వీనస్ గురించి. అంటే మనకి చంద్రునికి ఎలా ఫేజెస్ ఉంటాయో సూర్యుని చుట్టూ తిరుగుతున్న వీనస్ కి కూడా మనం ఫేజెస్ చూడవచ్చు. అంటే తెలుగులో కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు, అది మనం చూసే యాంగిల్ని బట్టి సూర్యునికి మనకి మధ్యలో వీనస్ అన్నది ఎంత యాంగిల్లో తిరుగుతుంది అన్న దాన్ని బట్టి మనకి చీకటి వైపు, పగటి వైపు ఉండే డిస్టింక్షన్ వల్ల మనకి ఆ ఫేజెస్ కనపడటం అనేది తెలుసు. దానికి కూడా ఆయన టెలిస్కోప్ లో చూసి వాటిని కన్ఫర్మ్ చేయటం, అలాగే మూన్స్ మీద మౌంటైన్స్ ఉన్నాయని ప్రపోజ్ చేయటం కానీ, అలాగే జూపిటర్ కు ఉండే సెటిలైట్స్, అంటే జూపిటర్ గ్రహానికి ఉండే ఒక 4 పెద్ద సెటిలైట్స్ ని అంటే కంపారిటివ్లీ చూస్తే కనుక ఆయన కన్ఫర్మ్ చేసినట్టుగా, సాటర్న్స్ రింగ్స్ ని మనకి శని గ్రహం అంటారు కదా, సో సాటర్న్ కి ఉండే రింగ్స్ ని ఆయన మొట్టమొదట ఆయన పొరపడతారు. ఐ థింక్ ఆయన మూడు స్టార్స్ యొక్క కాంబినేషన్ అని ఏదో 3 బాడీస్ అనుకుంటారు. తర్వాత డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్ లో దాని డైరెక్షన్ మనకి మారినప్పుడు ఆయన మళ్ళీ వాటిని రీస్టడీ చేసి వాటిని సాటర్న్స్ యొక్క రింగ్స్ ని కన్ఫర్మ్ చేయటం, అలాగే నెప్ట్యూన్ గ్రహాన్ని కానీ సన్ స్పాట్ ని అనలైజ్ చేయటం. సో ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా మనకి ఆయన యాక్చువల్ గా అబ్జర్వ్ చేసి వాటికి సంబంధించిన వాటి మీద వర్క్ చేశారు కాబట్టి ఐ థింక్ మనం ఫాదర్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అని ఆయన అంటారండి. చరిత్ గారు, మరి ఈ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని మనం గెలీలియో గారిని అనటానికి కారణం ఏంటి? ఆయన ఆ రకంగా తీసుకువచ్చినటువంటి ఈ రెవల్యూషనరీ చేంజెస్ ఏంటి సైన్స్ లో? గెలీలియో గారి పేరు గుర్తొచ్చిన వెంటనే మనం సాధారణంగా చెప్పుకునేది ఆస్ట్రానమీ. ఆయన జూపిటర్, ఆ 4 మూన్స్, 4 లార్జ్ మూన్స్ ఆఫ్ జూపిటర్ అంటాం కదండి. అయో ఒకటి, యూరోపా, గ్యానిమీడ్, క్యాలిస్టో, ఈ 4 డిస్కవర్ చేశారు అబ్జర్వేషనల్ గా. ఆ 4 గెలీలియన్ మూన్స్ అని అంటారు, ఆయన పేరుతోనే పిలుస్తారు అట్లా కేటగరైజేషన్ కూడా. సో అది జనరల్ గా ఆస్ట్రానమీ, అలాగే హీలియోసెంట్రిసిజం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ముందుకి తీసుకెళ్ళడం, అబ్జర్వేషనల్ గా దానికి బోల్డ్ అంత సపోర్ట్ ఉందని చెప్పని అప్పటి ఇటలీలో చెప్పడం, అదంతా యూరోప్ లో ప్రచారం ఆయన వర్క్స్ లో అది రాయడం, ఇదంతా చెప్పుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, కానీ గెలీలియో గారి కాంట్రిబ్యూషన్, లెగసీ ఇప్పటి వరకు లాస్టింగ్ అయిన దాంట్లో ఆస్ట్రానమీ ఒకటైతే, 2 ఆయన సైంటిఫిక్ మెథడ్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం మనం చెప్పుకున్నాం కదా సైంటిఫిక్ మెథడ్ అని. ఆ మోడర్న్ సైంటిఫిక్ మెథడ్ ని దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే దాని ఆధారంగా అప్పటి వరకు ప్రెవలెంట్ గా ఉన్న ఐడియాస్ కొన్ని రీవిజిట్ చేయడం అనేది ఆయన బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ గా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ రెండో పని ఏదైతే చేశారో ఆయన, అంటే అబ్జర్వేషన్స్ అనేవి థీరీస్ ని ఓవర్ రైడ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, అబ్జర్వేషన్స్ బట్టి థీరీలు మారాలి, ఆ థీరీలు ఉండాలి, అంతేగాని థీరీలు బట్టి అబ్జర్వేషన్ ఉండకూడదు అనేది చాలా ప్రొఫౌండ్ ఐడియా. ఎందుకంటే అది కేవలం ఫిజిక్స్ లోనే కాకుండా తర్వాత అది చాలా ఏరియాస్ ఆఫ్ స్టడీలో కూడా అది బాగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరు ఈరోజు మనం సమాజాన్ని అర్థం చేసుకుంటున్న పద్ధతి కనుక చూస్తే, అంటే నాట్ జస్ట్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ న్యాచురల్ సైన్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి మాత్రమే కాకుండా, అంటే న్యాచురల్ సైన్సెస్ మాత్రమే కాకుండా ఈవెన్ సోషల్ సైన్సెస్ లో కూడా, ఆర్థిక శాస్త్రం కానీ, సోషియాలజీ కానీ, లేకపోతే హ్యుమానిటీస్ వైపు వెళ్ళే కొద్దీ మీకు సైకాలజీ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయంటే ఇలాంటి స్టడీస్ కూడా, అంటే ఏవైతే సమాజాన్ని, అలాగే మనుషుల మానసిక శాస్త్రం కానీ, ఇట్లాంటివి స్టడీ చేయడం కూడా ప్రివలెంట్ ఐడియాస్ని అబ్జర్వేషన్స్ అనేవి ట్యూన్ చేయగలగడం, అలాగే అబ్జర్వేషన్స్ అనేవి కొత్త థీరీస్ని తీసుకురాగలగడం, కొత్త మోడల్స్ని తీసుకురాగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో పొలిటికల్ సైన్స్ కానీ, ఎనీథింగ్ యూ టేక్, ఈ రోజున ఎంపిరికల్ బేసిస్ ఉన్న ఏ ఏరియా ఆఫ్ స్టడీ తీసుకున్నా, ఏరియా ఆఫ్ డిసిప్లిన్ తీసుకున్నా సరే, థీరీ తగ్గట్టు అబ్జర్వేషన్స్ చెప్పి అబ్బో థీరీ చాలా బాగుందని చెప్పుకోవడం కాకుండా డేటా కలెక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ఆ డేటా అనే దాంట్లో ఆ డేటా ఏ మోడల్ని సపోర్ట్ చేస్తుంది, బెస్ట్ ఫిట్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ ఐడియా, ద ఐడియా వేర్ ఎంపిరికల్ డేటా టేక్స్ ప్రెసిడెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ పవర్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ ఆర్ అనేది గెలీలియో గారు స్ట్రెస్ చేసినంత ఆయన ముందు వచ్చిన వాళ్ళు ఎవరు స్ట్రెస్ చేయలేదండి. సో అంటే రివర్స్ ఇంజనీరింగ్ లాగా. అవునండి, కొంత రివర్స్ ఇంజనీరింగ్. అయితే అంటే ఆబ్వియస్లీ దీనికన్నా ఇంకా బ్రాడర్ కాంటెక్స్ట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, థియరిటికల్ ఇంప్లికేషన్స్ కొన్ని ఉన్నా, థియరిటికల్గా ఒక అండర్స్టాండింగ్ ఉన్నా, డేటా కలెక్షన్ సరిగా లేదనుకోండి, అంటే డేటా కలెక్షన్లో మిస్టేక్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా, మెజర్మెంట్ ఎర్రర్స్, లేకపోతే కొన్ని రకాల మెజర్మెంట్స్ చేసే క్యాపబిలిటీ మనకు లేకపోవచ్చు, లేకపోతే అలాంటివి ఉంటాయి. సో అవి పక్కన పెడితే, అంటే ఆఫ్కోర్స్ అవి కూడా కన్సిడర్ చేస్తారు ఈ రోజున కాంటెంపరీ సైన్స్లో. అంటే ఇప్పుడు ఏదైనా మెజర్మెంట్ చేశారనుకోండి, అది థియరీ దగ్గర ఫిట్ అవ్వకపోయినా మెజర్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది కూడా ఒక్కసారి మనకి ప్రశ్న బయలుదేరుతుంటుందో, అది కూడా రెక్టిఫికేషన్ ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే, వెన్ దెర్ ఇస్ కంపెలింగ్ ఎంపిరికల్ ఎవిడెన్స్ టు చేంజ్ దట్ గోస్ అగైన్స్ ద ప్రెవలెంట్ మోడల్ నీడ్స్ టు బి చేంజ్డ్ అనేది అయితే ఫండమెంటల్ ఆస్పెక్ట్ అండి ఎనీ సైంటిఫిక్ స్టడీకి. అది న్యాచురల్ సైన్సెస్ అవనివ్వండి, సోషల్ సైన్సెస్ అవనివ్వండి, ఎనీ ఏరియా వేర్ యు ఆర్ ట్రైంగ్ టు కలెక్ట్ ఎంపిరికల్ స్టడీస్ అవనివ్వండి. సో ఆ ఎంపిరికల్ రిగర్ ఉంటుంది చూడండి, అది గెలీలియో గారు మొదలు పెట్టింది. అది ప్రెటీ మచ్ ఎంతలాగంటే, ఒక తమాషా ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు మనం ఇనర్షియా గురించి చెప్పుకుంటాం కదా, జడత్వం గురించి చెప్పుకుంటాం కదా, మనం మామూలుగా స్కూల్లో చదువుకున్నాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే, ఏదైనా వస్తువు అది ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ కదా, యూనిఫామ్ మోషన్ అన్లెస్ దెన్ ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ అపాన్ ఇట్.
అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టెడ్ అపాన్ ఇట్. అంటే ఏంటంటే బయట నుంచి ఏదో ఒక బల ప్రయోగం జరగందే ఏ వస్తువైనా సరే అది ఏదైతే ప్రస్తుతం స్థితిలో ఉందో, అంటే అది 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 స్థిరత్వం అవనివ్వండి, రెస్ట్ అవనివ్వండి, లేకపోతే యూనిఫామ్ మోషన్ అవనివ్వండి, అంటే ఒకే వేగంతో వెళ్తున్న మోషన్ కానివ్వండి, అది కంటిన్యూ అవుతుంది అనేది న్యూటన్ అనేది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అది కదా. కానీ యాక్చువల్గా ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది ఇట్స్ లైక్ అ రీఅసర్షన్ ఆఫ్ వాట్ ఇనర్షియా ఇస్. సో ఇనర్షియా అన్న జడత్వం అన్న కాన్సెప్ట్ ని అది అది జస్ట్ రీఎఫర్మ్ చేస్తుంది ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ ఫస్ట్ లా. నిజానికి గెలీలియో గారు ఈ ఇనర్షియా లా ఈ ఇనర్షియా గురించి ఆయన చేసిన కంట్రిబ్యూషనే బేసిక్ గా న్యూటన్స్ ఫస్ట్ లా కూడా వచ్చింది. సో గెలీలియో చెప్పింది ఏంటంటే మామూలుగా వస్తువులు ఏవైనా, అంటే ఇప్పుడు చూడండి, అంటే అది ఈ రోజు మనకు అది చాలా లాజికల్ గా అనిపిస్తుంది, చాలా ఇంట్యూటివ్ గా అనిపిస్తుంది. అవును కదా, ఏమీ ఫోర్స్ లేకపోతే అది ఉన్న స్థితిలోనే ఉంటది కదా, చెప్పడానికి దాని పెద్ద సిద్ధాంతం ఎందుకు అనాలి, అది కామన్ సెన్స్ కాదా అని. కానీ నిజానికి అది కామన్ సెన్స్ కాదండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కౌంటర్ ఇంట్యూటివ్ థింగ్స్ దట్ పీపుల్ హ్యావ్ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు మీ టేబుల్ మీద మీరు టేబుల్ మీద ఏదో ఒక టర్న్ని తోయండి, కావాలంటే ఒక పెన్ తీసుకోండి, లేకపోతే మీ ఫోన్ తీసుకోండి, మీ ఫోన్కి ఒక స్పీడ్ ఇచ్చేసి వదలండి మీ టేబుల్ మీద, అది ఏమవుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టేబుల్ దాటేసుకుని, లేదా అయిపోతుంది కొంత దూరం వెళ్ళి. సో ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే మనకి ఏదైనా సరే ఒక వస్తువు కదలడం మొదలు పెట్టిన తర్వాత అది డీసిలరేట్ అవుతుంది, అంటే అది ఆగిపోతుంది కొంతసేపటికి వెళ్ళి అనేది యాక్చువల్గా దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సెన్సికల్ అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో యూనిఫామ్ మోషన్ అనేది మనం ఎక్కడ యాక్చువల్ చూడం కూడా, అంటే ఈ లా ఆఫ్ ఇనర్షియా అనేది అన్లెస్ మీరు స్పేస్ లో టెలిస్కోప్లు పెట్టి తిరుగుతున్న ఆబ్జెక్ట్స్ చూస్తే కనుక అవి కూడా స్ట్రైట్ లైన్స్ లో వెళ్ళవు, మీరు చూస్తే అవి కూడా సర్క్యులర్ గా వెళ్తాయి. సో నిజానికి సో నిజానికి గెలీలియన్ ఐడియాస్ ముందు ఏవైతే ప్రెవలెంట్ గా ఉండేవో, అంటే న్యాచురల్ ఫిలాసఫీ అనేవారు దాన్ని, అరిస్టాటిల్ గారు చెప్పిన ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో, ఇట్లాంటి అంటే మూవింగ్ బాడీస్ గురించి చెప్పిన ఉన్నాయో, వాటిల్లో ఇదే కనబడుతుంది. అంటే ఈ కామన్ సెన్స్ ఏదైతే మన అబ్జర్వేషన్ ఉందో, మన డైలీ అబ్జర్వేషన్, అంటే ఏదైనా వస్తువుని ఏదైనా ఏ వస్తువు అయినా సరే దానికి న్యాచురల్ గా అది అయిపోతుంది అనేది అరిస్టాటిల్ గారి లాస్ లో ఒకటి, అంటే కైండ్ ఆఫ్, అంటే సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ అరిస్టాటిల్ గారు చెప్పిన దాంట్లో అప్పటి వరకు ప్రివలెంట్ గా ఉన్న ఐడియా అది. సో కానీ మీరు చూస్తే ఇనర్షియా లా అనేది కంప్లీట్లీ దిస్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ వాట్ వి సీ ఎవ్రీడే. అంటే ఏదైనా సరే అన్లెస్ అపాన్ యాక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, బయట నుంచి బల ప్రయోగం జరగందే అది వెళ్ళిపోతూనే ఉంటుంది యూనిఫామ్ మోషన్ అయితే కనుక అనేది దట్ సమ్వాట్ కౌంటర్ ఇంట్యూటివ్. కానీ గెలీలియో గారి టైంలో ఆయన ఏమన్నాడంటే, అంటే ఆయన ఇది ఎందుకు చెప్పాడంటే ద మెయిన్ థింగ్ టు అబ్జర్వ్ ఏంటంటే అది ఆయన సిద్ధాంతంలో చెప్పలే. సో ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పిన విషయాలు చూస్తే కనుక దాంట్లో బోలంత ఫిలాసఫీ ఉంటుంది, అంటే వస్తువులకి అలాంటి తత్వం ఉంటుందని. మనం చూడండి, మనం ధర్మం అంటాం కదా, వస్తువుకో ధర్మం ఉంటుంది, లేకపోతే దీనికో ధర్మం, అంటే ఇట్స్ యాజ్ ఇఫ్ ఎసెన్షియల్ క్వాలిటీ అంటారు చూడండి, అంటే క్వాలిటీ ఆఫ్ ఎసెన్స్, అంటే దానిలోని నిగూఢంగా ఉండే ధర్మం అంటారు చూడండి, అట్లాంటి ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ అనేది ఇంకా మీకు టెక్నికల్ వర్డే, అది ఇట్స్ మెజరబుల్ థింగ్, ఇది ఫిలాసఫికల్ వర్డ్ అనమాట, అంటే దాని తత్వం లాంటిది అనమాట, దాని ధర్మం లాంటిది. సో అంటే ఇప్పుడు చాలా మంది మెటలర్జీకి ముందు మీరు చూసారనుకోండి, అంటే మెటలర్జీ డెవలప్ అవడానికి ముందు మనకి ఆల్కమీ అని వచ్చేది మాట. వాళ్ళు ఏంటంటే వస్తువుల యొక్క తత్వం, పరుసువేదిని కనిపెడతాము, లేకపోతే సాసర్స్ స్టోన్ ఏదో పేరు మర్చిపోయినా, అది ఒకటి ఉంటుంది అనమాట, ఫిలాసఫర్ స్టోన్. అటువంటిది ఫిలాసఫర్ స్టోన్. ఈ ఫిలాసఫర్స్ స్టోన్ అనేది ఏదుందో అది అంటే ఈ న్యాచురల్ ఫిలాసఫీని సైన్స్ అంత ముందు చేయనప్పుడు, ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్టు గుర్తు నాకు, మన గ్రీక్ ఫిలాసఫర్స్ అందరూ కూడా న్యాచురల్ ఫిలాసఫర్స్ అనమాట. అంటే ముఖ్యంగా మనకి ప్రీ సోక్రటీస్ ఫిలాసఫర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. యాక్చువల్ గా ఆది శంకరాచార్య ఫిలాసఫీ అటువంటి ఫిలాసఫీనే. ఈవెన్ మీకు గ్రీకులు తీసుకుంటే, అంటే ఈ డిఫరెన్స్ అన్నది యాక్చువల్ గా ఇంతకుముందు శరత్ గారు చెప్పింది, ఈ ఇండక్షన్ అన్నది అంటే అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్. యాక్చువల్లీ మనకి అబ్జర్వేషన్ ఉన్నట్టుగా తెలుస్తున్న గ్రీకుల్లో వాళ్ళు దాన్ని ఇండిఫినిట్ రిఫైన్మెంట్ అనేది చేసుకోలేకపోయారు, అది ఇండక్షన్ లో వస్తుంది. అంటే మెయిన్ డిఫరెన్స్ చూస్తే గనక మనకి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చూసుకుంటే ఈ సైంటిఫిక్ మెథడ్ లో అయితే గనక గ్రీకుల్లో వాళ్ళు మ్యాథమెటిక్స్ లో గ్రేట్ గా ఉన్నారు. అంటే ఆర్కిమిడిస్ లాంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ తో పాటుగా ఎక్స్పెరిమెంట్స్ చేయటము, మెకానికల్ డివైజెస్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే జామెట్రీ చేసిన, ఆస్ట్రానమీలో కూడా
కూడా ఈ షేప్ ఆఫ్ ఎర్త్ అనేది మనం చూస్తే గనక పైథాగరస్ గారు ఆయన దాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా, అలాగే సర్కంఫరెన్స్ ని భూమి అన్న దాని చుట్టుకొలత 24,662 మైళ్ళని ఎరతోస్థెనిస్ గారు దాదాపు 2,500 సంవత్సరాల క్రితం పుల్లని అది కర్రని నేల మీద గుచ్చి ఒకే సమయంలో వేరువేరు ప్రదేశంలో ఉన్న ఈ నీడలో తేడాలని ఉపయోగించుకుని అవి రెండు కలిసే చోట ఉండే యాంగిల్ ని బట్టి మొత్తం సర్కంఫరెన్స్ ఎంత ఉందని తెలుసుకున్న, అలాగే హీలియోసెంట్రిజం మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు బిఫోర్ లాస్ట్ వీక్ అరిస్టాకరస్ గారు ఆఫ్ సమర్స్ గారు ఈయన అంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఉన్నా కానీ అది లిమిట్ అయిపోయింది. అండ్ ఫర్దర్ గా అసలు ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అన్నది అంత ముందుకు వెళ్ళకపోవటం, అండ్ యాక్చువల్లీ అలా చేయటం అన్నది దే ఆర్ లుక్ డౌన్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది చూస్తే గనక. అంటే లా విషయంలో కానీ, గవర్నెన్స్ విషయంలో కానీ, మ్యాథమెటిక్స్ ఫిలాసఫీ విషయంలో మాట్లాడటం వేరు, మెజర్ చేయగలగటం. అందుకనే మనకి మెజర్ చేసే విధానాలు కూడా సరిగ్గా లేవు. ఐ థింక్ మనకి గెలీలియో గారే ఆయన ఎక్స్పెరిమెంట్ ని చేయటానికి ఆయన స్టాండర్డ్స్ ఆఫ్ లెంగ్త్, టైము వీటిల్ని ఆయన తీసుకొచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే వేరు వేరు సందర్భాల్లో, వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు సమయాల్లో అయినా సరే అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయగలగటానికి, లేదంటే కన్ఫర్మ్ చేయటానికి, ఒక విషయాన్ని లేదా రిఫ్యూట్ చేయటానికి, సమర్థించడానికి లేదా వ్యతిరేకించడానికి, దేనికైనా సరే మనం మెజర్ చేయగలిగేలాగా ఉండాలి. సో సమయాన్ని కానీ, కాలాన్ని, లెంగ్త్ ని, వస్తువుల యొక్క లెంగ్త్, వెయిట్ వీటిల్ని మెజర్ చేయడానికి కూడా ఆయన స్టాండర్డ్స్ ని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ డిడక్షన్ అనేది ఏదైతే ఉందో, గ్రీకుల దగ్గర నుంచి మొదలైన ఈ ల్యాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో, అది తర్వాత గెలీలియో గారి సమయానికి ఆయన దానికి వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ కానీ ఈ మధ్యలో చూసుకుంటే గనక మీరు చెప్పారు కెమిస్ట్రీ, అది అరబ్బులు మోర్ ఎక్స్పెరిమెంటల్ దాన్ గ్రీక్స్. అంటే గ్రీకులకు అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేశారు, కానీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏదైనా అంటే ఈ బేస్ మెటల్స్ ని బంగారంగా మార్చడానికనో, లేదంటే ఈ ఫిలాసఫర్ స్టోన్ అనో, ఎలిక్సిర్ అని అంటే మేబీ మనం అమృతం లాంటిది ఏమైనా చెప్పుకోవచ్చు అనుకుంటా. సో ఆరోగ్యానికి కానీ, ఆయుష్ని కానీ పెంచేటటువంటి, అంటే ఒక రకమైనటువంటి ఈ వాస్తవానికి దగ్గరగా ఉండకపోయినా సరే ఈ డిటాచ్డ్ ఫ్యాక్ట్స్ ని ఏదైతే ఉంటారో వాటి గురించి వాళ్ళు వెనకపడ్డారు. జనరల్ ప్రిన్సిపల్స్ అన్నది డెవలప్ చేయటం కాకుండా అన్నది మనం చూస్తాం అనమాట. అందుకనే ఈ డిడక్షన్ తర్వాత అంటే ఈ డార్క్ ఏజెస్ లో, ఈ మిడిల్ ఏజెస్ ఆర్ డార్క్ ఏజెస్ లో ఎప్పుడైతే ఈ రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, రోమన్ల చేతిలో యూరోప్ అంతా ఉన్నప్పుడు, ఈ డార్క్ ఏజెస్ లో మనకి ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అన్నది బ్రతకటానికి కారణం అవి అరబ్ లాంగ్వేజెస్ లోకి తర్జుమా అయ్యి అక్కడ ఫర్ వాట్ ఎవర్ పర్పసెస్ వాళ్ళు దాన్ని కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ కెమిస్ట్రీ అండ్ ఆస్ట్రానమీలో మనకు కనపడుతూ ఉంటాయి ఇవన్నీ. సో ఇప్పుడు మన గెలీలియో దగ్గరకు వచ్చేటప్పటికి ఈ డిడక్షన్ అన్నదాన్ని కంప్లీట్ గా ఛాలెంజ్ చేసి, అంటే ఒక చెప్పిన విషయాన్ని గుడ్డిగా తీసుకోవటం కాకుండా ఎక్స్పెరిమెంటల్ చేసి దాని ద్వారా వచ్చిన అబ్జర్వేషన్స్ ని, నోట్స్ ని, వాటిల్ని పట్టుకుని మళ్ళీ లాస్ ని పైన ఇండక్షన్, వీటిని అంటే ఇన్ఫరెన్స్ చేసుకోవటం, అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్ వీటిల్ని మనం ఐ థింక్ ఇండక్షన్ అని చెప్పుకుంటాం. సో ఇది ఆయన చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ ఇంకా మనకి ఈ మోడర్న్ ఫిజిక్స్ లో అండి శరత్ గారు, ఆయన స్పీడు, వెలాసిటీ, గ్రావిటీ, ఈ ఫ్రీ ఫాలే కాకుండా మనకి థెర్మోస్కోప్ అన్నది, అంటే థెర్మోమీటర్ కంటే ముందు ఈ టెంపరేచర్ లో వచ్చే డిఫరెన్సెస్ ని మెజర్ చేయటం అన్నది, అలాగే కంపాసెస్, మిలిటరీ కంపాసెస్ ని, అలాగే ప్రొజెక్టైల్ మోషన్స్ ని, ఎనర్జీని, ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీని, వీటన్నిటిని ఆయన వాటి మీద వర్క్ చేయటం అన్నది అసలు అంటే హీఈస్ అనదర్ పాలిమోత్ అన్నమాట. అసలు చాలా చాలా అబ్బురపరిచే విషయాలు ఆయన చేసిన వర్క్స్ ని చదువుతూ చూస్తూ ఉంటే, అంటే మనకి సైన్స్ లో వచ్చిన, అంటే టెక్నాలజీలో వచ్చిన చేంజెస్ ని పక్కన పెట్టిన, సైన్స్ లో కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నా కానీ సైంటిఫిక్ మెథడ్ అన్నది మాత్రం మోరల్లెస్ అప్పుడు ఆయన కాలంలో ఆయన తీసుకొచ్చారు, ఫిక్స్ చేసినట్టుగా ఉంది. అవునండి. అంటే ఇక్కడ మనం గెలీలియో గారి మేజర్ కాంట్రిబ్యూషన్, ఫండమెంటల్, ప్రాథమికంగా ఆయన సైన్స్ని మార్చేసిన తీరు ఏంటంటే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు ఎక్స్పెరిమెంట్స్కి ప్రెసిడెన్స్ ఇవ్వడం. అంటే అప్పటి వరకు ఏంటంటే అబ్జర్వేషన్ కానీ, ఎక్స్పెరిమెంట్ కానీ అది
అదేమి అంత సెంట్రల్ థింగ్ కాదు న్యాచురల్ ఫిలాసఫీలో ఏంటంటే అది ఫిలాసఫీ అన్నదే ఎక్కువ డామినేట్ చేసింది రాదర్ దాన్ ఎంపిరికల్ స్టడీ. కానీ గెలీలియో ఆయన ఫండమెంటల్గా ఏంటంటే ఫిలాసాఫికల్గా మార్చింది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్, అంటే ఈ ఎంపిరికల్ డేటా అనేది, ఎంపిరికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండాలి, ఎంపిరికల్ రిగర్ అనేది ఎక్కువ ఉండాలి ఫిలాసఫీ కన్నా అనేది. నిజానికండి గెలీలియో గారు ఈ ఫిలాసఫీలోంచి సైన్స్ని బయటకు తీసేసిన వాళ్ళలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు ఆయన హిస్టారికల్గా చూసుకుంటే. సో మామూలుగా చూడండి, ఇప్పుడు అంటే మనం అంటే రఫ్లీ స్పీకింగ్ ఎలా అనుకోవచ్చు అంటే మనుషులు ఈ తెలుసుకోవడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఇట్ కేమ్ అవుట్ యాజ్ అ ఫిలాసఫీ, అంటే దాని ఫిలాసఫీ అన్నారు, అంటే దాన్ని అంటే గ్రీకులు పెట్టిన పేరు అది ఫిలాసఫీ అని చెప్పని. సో ఏంటంటే ఇప్పుడు ప్రతిదాన్ని అంటే ఈ ఫిలాసఫికల్ ఫ్రేమ్వర్క్లో అర్థం చేసుకోవడం, అన్ని తాత్విక చట్టాల్లోంచి, తాత్విక కోణంలోంచి ప్రతిదాన్ని విశ్లేషించడం అనేది ఒక అనేది ఒక ట్రెడిషన్గా మొదలైంది. ఇప్పుడు ఈవెన్ అటామిసిజం కూడా అది అటామిక్ థియరీ కాదు, అది ఇప్పుడు కనాదుడు చెప్పినా లేకపోతే ఎవరు చెప్పినా అది ఏన్షియన్ గ్రీక్స్, కానీ అది అటామిసిజం అంటే అదొక తత్వం, అంటే అదొక అటామిక్ ఫిలాసఫీ లాంటిది అనమాట. అది ఇట్స్ నాట్ లైక్ అటామిక్ థియరీ. కర్మ సిద్ధాంతం ఉందనుకోండి, అది అదొక ఫిలాసఫికల్ థాట్ మాత్రమే అది. ఎందుకంటే దానికి మీరేమి ప్రూఫ్ ఇవ్వలేరు అనమాట, అంటే అది నమ్మడానికి బాగుంటుంది అంతే. అదే ఈవెన్ దశావతారాల్లో ఎవల్యూషన్ ఉంది అని చెప్పినా గానీ దానికి ఒక ప్రపోజల్, ఒక థియరీ, ఒక ఐడియా లాగే ఉండిపోయింది. అండ్ దాని మీద కూడా ఏమి వర్క్ చేసి వేరే వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కూడా వేరే అందులో ఏమి అంటే బేసిక్ గా ఫిలాసఫీకి లేకపోతే ఎంపిరికల్ స్టడీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెంట్రల్ గా ఇప్పుడు మనం ఒక ఐడియా అనుకున్నాం, ఒక మోడల్ అనుకున్నాం, ఫిలాసఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి అనుకున్నాం, దానికి ఫిట్ అయ్యే డేటా మాత్రమే తీసుకుని ఫిట్ అవ్వని డేటాని వదిలేయడం చేయరు. దేంట్లో ఎంపిరికల్ స్టడీస్లో అయితే చేయరు. ఎంపిరికల్ అండర్స్టాండింగ్లో ఏంటంటే ఉన్న డేటా అంతా తీసుకుంటారు. ఇప్పుడు ఉన్న డేటా సెట్ మొత్తాన్ని ఏదైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందో, ఏ మోడల్ అయితే అన్నిటిని ఫిట్ చేయగలుగుతుందో, అట్ ద సేమ్ టైం అదర్ కన్సిడరేషన్స్ కూడా ఉంటాయి, ఫాల్సిఫికేషన్ లాంటి కన్సిడరేషన్స్ కూడా ఉంటాయి. అలా ఉంటే కనుక అప్పుడు అది ఎంపిరికల్ గా దానికి స్ట్రెంత్ ఉన్నట్టు ఆ మోడల్ కి. సో ఈ సమయం తర్వాత కూడా మనకి డార్విన్ గారి ఎవల్యూషన్ థియరీని కానీ, డిసెంట్ ఆఫ్ మ్యాన్ కానీ, ఇవన్నిటిని కూడా అగైన్ మళ్ళీ మనము క్వశ్చన్ చేసి స్టడీ చేసి దానికి అనుగుణంగా వ్యతిరేకంగా ఉన్నాయా ఈ అబ్జర్వేషన్స్ అన్నది, ఈ ఫజిల్స్ అయితే కానీ, తర్వాత వచ్చిన ఈ మైక్రోస్కోప్స్, జర్మ్ థియరీ, మ్యూటేషన్స్, వీటి మీద వచ్చిన స్టడీస్, జెనెటిక్స్, ఇప్పుడు డిఎన్ఏ స్టడీస్, వీటి చూసినా కానీ కూడా మెథడ్ సేమ్ ఉంటుంది ఇప్పుడు కూడా చూస్తే కనుక. అవునండి. అంటే ఇప్పుడు ఒకటి తమాషాగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే గెలీలియో గారికి డార్విన్ గారికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్లో, గెలీలియో గారు ఎక్స్పెరిమెంట్స్ బాడీస్ మీద చేసి ఓవరాల్గా ఆయన జనరల్ ప్రిన్సిపల్స్ ఆయన రిడ్యూస్ చేశారు. ఆయన ఏది ఇప్పుడు యాక్సిలరేషన్ అనేది అన్ని వస్తువులు ఒకే యాక్సిలరేషన్తో పడతాయి భూమి మీదకి అనేది, అప్పటికి ఇంకా దాని గ్రావిటీ గురించి మనకేం తెలియదు. దాని తర్వాత న్యూటన్ సిద్ధాంతాలు వచ్చిన తర్వాత, అది కూడా న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనకు అది అది ఆ యాక్సిలరేషన్ అనేది ఇట్స్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎర్త్ అనేది మనకు తర్వాత తెలిసింది. అది భూమి గురుత్వాకర్షణ వల్ల వచ్చిన త్వరణం అని చెప్పి, అదే యాక్సిలరేషన్ అని చెప్పని. కానీ గెలీలియో చెప్పినప్పుడు ఫాలింగ్ బాడీస్ లో థియరీ ఏంటంటే ఆ బాడీ ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద ఎలాప్స్డ్ టైం అన్నమాట. అందుకే మనకి టీ స్క్వేర్ ఉంటుంది. కానీ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 32 స్క్వేర్ ఎందుకు వస్తుంది అంటే 32 ఇప్పుడు మనకు ఉంది కదా 9.8 మీటర్స్ పర్ సెకండ్, అదే మన ఫీట్స్ పర్ సెకండ్ తీసుకుంటే మనకి 32 వస్తుంది అనమాట. సో యాక్చువల్ గా మనకి ఈ గ్రావిటీలో ఉన్న ఈ కాన్స్టెంట్ ఏది ఉందో అది అక్కడ, ఎందుకంటే మనకి ఫార్ములా చూసాం కదా, ఎఫ్ అనేది F=ma ఎందుకు వచ్చింది, ఫోర్స్ అనేది డైరెక్ట్లీ యాక్సలరేషన్ కి డైరెక్ట్ గా అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలాగే ఫాలింగ్ బాడీస్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏది ఎలాప్స్ టైంకి. సో అందువల్ల ఏంటంటే టైం ఇస్ సేమ్. మనకి ఆ గ్రావిటీ మూన్ మీద వేస్తే ఒకలాగా పడుతుంది, ఎర్త్ మీద వేస్తే ఇంకోలా పడుతుంది అనమాట. ఆ న్యూటన్ వచ్చిన తర్వాత మనకి ఈ ఫార్ములాస్ అన్ని సెట్ అయినాయి. అంతకు ముందు వాటికి ఇవన్నీ అబ్జర్వేషన్స్. యూనిఫామ్ ఫ్రేమ్వర్క్ ఉండేది కాదు. ప్రసాద్ గారు చెప్పండి. అంటే ఈ డిడక్షన్ ఈ ఇండక్షన్ అన్నది
అంటే అబ్జర్వేషన్స్ ద్వారా మనము స్టడీ చేసిన వాటిల్ని బట్టి హయ్యర్ లాస్ ఆర్ ప్రిన్సిపల్స్ ని డెవలప్ చేసి వాటిని వేరే చోట అప్లై చేయటం అన్నది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు ఇది యాక్చువల్ గా చాలా సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటే దానికి సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత హ్యూమన్ ఎఫర్ట్ అవసరం అవుతుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, స్టాటిస్టిక్స్ లో కానీ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి కానీ అంతకు ముందు సిమిలర్ గా కానీ లేదంటే దానికి సిమిలర్ గా ఉన్న వర్క్ ని చూస్తే వాటిని మనము మల్టిప్లికేషన్స్ ఇవి మ్యాథ్ యూజ్ చేసి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే యాక్చువల్ వర్క్ అయితే కానీ తెలియదు యాక్చువల్ గా ఏంటన్నది. కాకపోతే ఈ లాని అప్లై చేస్తాం అక్కడ. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కానీ లేదంటే d1 m1 m2/d² తర్వాత న్యూటన్ గారు తీసుకుని వచ్చిన రెండు బాడీలు ఏ రెండు వస్తువుల మధ్యనైనా కానీ ఉండే ఆకర్షణకి సంబంధించిన దాన్ని లా కింద ఎలాగైతే చెప్పారో ఇది ఒకసారి లా అయిన తర్వాత దాన్ని మీరు ఇంకో చోట కూడా అప్లై చేసేయచ్చు. అంటే గ్రావిటీ అన్నది యూనివర్సల్ గా ఎక్కడైనా ఉండే ఒక ఫోర్స్ అని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు మార్స్ మీద ఎలా దిగాలి, ఎక్కడ దిగాలి, ఎంతసేపట్లో దిగుతుంది, దానికి కావాల్సిన పరికరాలు ఏంటి అని మనం పంపిన పెర్సెవరెన్స్ అన్న రోవర్ అయితే ఉందో లేదంటే అక్కడికి పంపిన ఇంకో హెలికాప్టర్ కూడా ఉంది కదా, అది ఎలాగ ప్రయాణించాలన్న దాన్ని కూడా ఎక్కడ ఉండి భూమి మీద దానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి మనం చెప్పగలుగుతున్నాం అంటేనే యాక్చువల్ గా ఈ లాస్ అన్నది ఒక్కసారి అది లా అయిన తర్వాత గివెన్ ద సేమ్ ఆర్ గివెన్ ఏ డిఫరెంట్ వన్ బట్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి సో అక్కడ ఉన్న గ్రావిటీకి అక్కడ ఉన్న ప్లానెట్ యొక్క సైజ్ కి దానికి పద్ధతులకి అనుగుణంగా కూడా మళ్ళీ అది అలా ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. అవునండి. అంటే ఈ డిస్కవరీ ఆఫ్ ద లా ఉంటుంది చూడండి, అంటే అనేది ఎంపిరికల్గా దాన్ని స్ట్రెంథన్ చేయగలగడం, అలాగే బేస్డ్ ఆన్ ఎంపిరికల్ స్టడీస్ మనం వీడౌట్ చేసేయగలగడం. అంటే ఏవి బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్స్, ఏవి బెటర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్న అంటే పూల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ మనకు ఉన్నాయనుకోండి, అంటే ఒక పూల్ ఆఫ్ మోడల్స్ కానీ పూల్ ఆఫ్ థీరీస్ ఉన్నప్పుడు దాంట్లో ఏవి బెటర్ ఏవి బ్యాడ్ అనే డిస్టింగ్విష్ చేయడానికి ఎంపిరికల్ స్టడీస్ అంటే డేటాను వాడుకోవడం అనేది గెలీలియో గారు చేసిన ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్. ఒకటి డార్విన్ గారి విషయానికి వచ్చేసరికి డార్విన్ గారు అయితే ఒక నాచ్ అప్ వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు మీరు చూస్తే కనుక డార్విన్ ఏదైతే డిస్కవర్ చేశాడో ఆయన ఎవల్యూషన్ని, అది ఇట్స్ మోర్ ఆఫ్ అ స్టాటిస్టికల్ లా. అది మీరు చూస్తే అంటే అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిటర్మైన్. అంటే ఇప్పుడు నేను ఒక కాయిన్ వేసాను అనుకోండి, హెడ్ కనబడుతుంది, టేల్ కనబడుతుంది. ఇప్పుడు నేను అన్లెస్ నేను ఒక 1000 సార్లు, ఒక 2000 సార్లు, 3000 సార్లు, అంటే లార్జ్ డేటా సెట్ని నేను లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది నేను పర్ఫామ్ చెయ్యందే అది రఫ్లీ ప్రపోర్షనల్ గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైల్స్ పడతాయని నేను చెప్పలేను నేను. సో ఈ స్టాటిస్టికల్ లాస్ ఉంటాయి చూడండి, అంటే స్టాటిస్టికల్ అండర్స్టాండింగ్, అంటే ఇప్పుడు లార్జ్ డేటా సెట్స్ లేనిదే మనం చేయలేం. డార్విన్ గారి టైంకి అది లేదు. అది అంటే ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ తో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక్క ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్స్ వేరే రిజల్ట్స్ వచ్చినా ఓవరాల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది వాటన్నిటికీ అన్న విషయం అనేది దట్ ఈస్ వెరీ ప్రొఫౌండ్ థింగ్ అంటే టు అబ్జర్వ్. అండ్ అది మన మెదడులతో అంటే మనం చూసి డిడక్టివ్ మైండ్స్ అనమాట మన మోర్ ఆర్ లెస్. అంటే మనం ఏదైనా వస్తువు పడితే పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అంతేకాని అదొక 1000 సార్లు చేస్తే ఒకే యాక్సిలరేషన్తో పడుతుంది అన్నది మనకి ఇంట్యూటివ్గా మనకి స్ఫురించదు మన బ్రెయిన్స్కి. అవర్ బ్రెయిన్స్ ఆర్ వైర్డ్ ఇన్ దట్ వే. అంటే అవర్ బ్రెయిన్స్ ఆర్ నాట్ రియల్లీ వైర్డ్ ఫర్ స్టాటిస్టికల్ రీజనింగ్, అండర్స్టాండింగ్ స్టాటిస్టికల్ రీజనింగ్ ఇంట్యూటివ్లీ. మనకి ఇంట్యూటివ్గా మనకి స్టాటిస్టికల్ రీజనింగ్ వచ్చేది, మనకి డిడక్టివ్ రీజన్ వచ్చింది అంత బాగా మన బయాలజికల్ డిస్పోజిషన్ అదనమాట. సో అట్లాంటిది డార్విన్ గారు ఏంటంటే ఆయన ట్రావెల్లో ఆయన ఇన్ని పక్షులను అబ్జర్వ్ చేసి ఆయన డెడ్యూస్ చేసిన డిస్టిల్ చేసిన జనరాలిటీస్ ఉన్నాయి చూడండి ఎవల్యూషన్ కింద, దట్ వాస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ దట్ మేనర్. అండ్ ఎనీ సిస్టమ్ యాక్చువల్గా మీకు ర్యాండమ్ మ్యూటేషన్స్ ఉంటాయి, అంటే ర్యాండమ్ డిఫరెన్సెస్ ఉండి ఒక రకమైన రిసోర్స్ క్రంచ్ ఉందనుకోండి, అంటే ఇఫ్ యూ పుట్ దెమ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ లిమిటేషన్స్, అంటే దీస్ ఆర్ లైక్ ర్యాండమ్ మ్యూటేషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అనమాట బయాలజికల్ ఎవల్యూషన్లో. అయితే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసి ఏ సిస్టమ్ అయినా సరే ఇట్ విల్ యాక్చువల్లీ ఎవాల్వ్ ఇన్ ద వే హౌ ఎనీ బయాలజికల్ సిస్టమ్ విల్ ఎవాల్వ్. సో ఎవల్యూషన్ అనేది ఇట్స్ లైక్ ఏ మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ లా అనమాట అది ఎవల్యూషన్ అనేది. సో డిస్కవరింగ్ సంథింగ్ లైక్ దట్ బై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ అండ్ డార్విన్ గారు చేశారు అనమాట. కాకపోతే తర్వాత వచ్చిన ఆ పద్ధతి ద్వారా మనము దాన్ని వెరిఫై చేసుకోగలగటం అన్నది
మనం చూడొచ్చు. పెప్పర్మౌత్ ఎవల్యూషన్ లాంటి చిన్న ఎక్స్పెరిమెంట్ దగ్గర నుంచి కానీ, లేదంటే అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఫర్దర్ లైఫ్ సైన్సెస్ మనం తర్వాత చూసి ఇప్పుడు దాదాపు ఒక 25-30 లైఫ్ సైన్సెస్ మనకి తెలిసినవే అనుకున్నా, ఇవన్నిటికి కూడా బేస్ అండ్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే మీరు ఎవల్యూషన్ ని నమ్మకుండా ఇప్పుడు ఈ రోజున జెనెటిక్స్ చేయలేరు, ఎవల్యూషన్ నమ్మకుండా డిఎన్ఏ చేయలేరు, ఎవల్యూషన్ నమ్మకుండా మీరు వ్యాక్సిన్స్ కనిపెట్టలేరు, మ్యూటేషన్స్ ని ఎవల్యూషన్స్ ని నమ్మకుండా మీరు కొన్ని రకాల ప్రాణాంతకమైన వ్యాధుల్ని, ఇప్పుడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ మెనింజైటిస్ అని ఉంటది, వాటికి ఎందుకు పనిచేయదు, ఎలా పనిచేస్తుంది అంటే 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 ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రైట్ అంటే దాన్ని అగ్రీ చేయకుండా, అంటే ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకోకుండా మీరు మిగతావి మీకు సాల్వ్ కాలేవు. అదే విధంగా మనకి ఈ నిర్జీవం నుంచి జీవం ఎలాగ వచ్చింది అన్నది అది ఒక ఫిలసాఫికల్ గా ఒక గ్రేట్ క్వశ్చన్ అని కొంతమంది మామూలుగా మనకి ఇప్పుడు ఫిలసాఫికల్ డిస్కషన్ చూస్తుంటాం చూసారా, మనకి ఎక్కువగా స్పిరిచువల్ దాంట్లో చెప్తుంటారు అన్నమాట ఇవన్నీ కూడా. అదేమి మీరు అనుకున్నట్టుగా పెద్ద గ్రేట్ క్వశ్చన్ ఏం కాదు అది. ఎందుకంటే మీరు ఆర్ఎన్ఏ హైపోథిసిస్ తీసుకుంటే మనకి ర్యాండమ్ గా మనకి మిల్లర్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా తీసుకున్నా సరే, ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న మనకి ఆ ప్రోటీన్స్, ఆ రసాయనాలు కలిసినప్పుడు వచ్చింది అనమాట. అంటే ఒకవేళ అదే మనకి ఒక శక్తి యూనివర్స్ని నడిపిస్తుంది అనుకున్నప్పుడు, పోనీ అదే అనుకుందాం, ఆ శక్తి యొక్క పని ఈ జీవాన్ని సృష్టించడమే అనుకుందాం అనుకోండి. అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? న్యాచురల్ సైన్స్ అనేది ఎవరో ఒకరు సీడింగ్ చేశారు జీవాన్ని, దాన్ని నువ్వు ఒప్పుకో, ఎక్కడో చోట నువ్వు ఒప్పుకోవాలి తప్పదు అన్నట్టు. యాక్చువల్ గా మీరు తీసుకొచ్చిన పాయింట్ నాకు ఒకటి గుర్తొస్తుందండి. అంటే మనకి బెర్ట్రాండ్ రస్సెల్ గారు చెప్తారు ఆయన పుస్తకంలో కూడా, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, గెలీలియో గారిని హౌస్ అరెస్ట్ చేసి ఆయన్ని మానసిక హింసించి టార్చర్ చేసి ఇదంతా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇది సైన్స్ కి రిలీజియన్ కి కాదు, బట్ ద స్పిరిట్ ఆఫ్ డిడక్షన్ అండ్ వర్సెస్ ఇండక్షన్ అన్నట్టుగా చెప్తారు. అంటే మనము బాగా బలంగా ఏదైనా ఒక దాన్ని ఒకరు చెప్పినప్పుడు దాన్ని నమ్మి దాని ద్వారా దాన్ని క్వశ్చన్ చేయకుండా దానికి వ్యతిరేకంగా ఉన్న వాటికి టైము, సమయము, పరిశీలన ఇవ్వకుండా ఉండటం అన్నదానికి, లేదంటే తర్వాత ఎక్స్పెరిమెంటల్ గా డేటాతో పాటు వచ్చి చూడటానికి మధ్య కాన్ఫ్లిక్ట్ యాక్చువల్ గా మెయిన్ అంటారు. అంటే మనకి పైకి కల్పిస్తుంటే ఎలాగున్నా సరే, ఎందుకంటే ఈయన చెప్పేటప్పటికి, ఈయన గెలీలియో గారు ఏదైతే ఈ రెవల్యూషనరీ థాట్స్ ని, ప్రపోజల్స్ ని, థియరీస్ ని తీసుకుని వచ్చారో, లేదంటే అంతకు ముందు ఉన్న వాటిని కన్ఫర్మ్ చేశారో, అప్పటికి కొన్ని వేల సంవత్సరాలుగా మనకి జనబాహుళ్యంలో ఈ భూమి ఎలా క్రియేట్ చేయబడింది, మనిషి యొక్క డెస్టినీ ఏంటి, అలాగే ఈ మెటాఫిజిక్స్ అన్నో, హిడెన్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ బిహేవియర్ ఆఫ్ బాడీస్ అన్నో, ఇలా చాలా వాటికి ఆన్సర్స్ ఉండిపోయినాయి మన దగ్గర. సో మన దగ్గర ఆన్సర్స్ ఉండిపోయినాయి కాబట్టి ఆ ఆన్సర్స్ అంటే ఈ కొత్తగా ఈయన తీసుకుని వచ్చినప్పుడు ఈయన దగ్గర ఆన్సర్స్ ఏమీ లేవు. ఏమంటారంటే ఈ లా ఆఫ్ ఫాలింగ్ బాడీస్ ని, కెప్లర్స్ ఎక్లిప్సెస్ ని, ఈ పెండ్యులం థియరీస్ ని యూజ్ చేసి నువ్వు సమాధానం ఎక్కడ చెప్తావు, నీ దగ్గర ఏమీ లేదు, 2-3 రకాల కొత్త విషయాలు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకు, కానీ మా దగ్గర సమాధానాలు ఉన్నాయి అన్న దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఎందుకంటే అది వాళ్ళు నమ్మకపోవడానికి కారణము. అవునండి, అంటే దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం కదా. అంటే ద ఆన్సర్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్ బిఫోర్ ద ప్రాపర్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. సో సరైన ప్రశ్నలను అడగడానికి ముందే దానికి ఆన్సర్ తెలిసిపోతే చాలా కష్టం అయిపోతుంది. అంటే ఇది ఎలా ఉంటది అంటేనండి, మీ దగ్గర ఏమో టెక్స్ట్ బుక్ ఉంది, నా దగ్గర ఏమో గైడ్ ఉంది అన్నట్టు ఉంటది. రెండిట్లోనే ఒకే విషయం ఉంటే పర్వాలేదు, రెండిట్లో తేడా వచ్చినప్పుడు చూడు గైడ్ చేస్తే మార్కులు వస్తున్నాయి కాబట్టి గైడ్ అంటారు కదా. సైన్స్ నీకు జవాబులు ఇవ్వదు, సైన్స్ నేను ప్రశ్నించమంటుంది, నువ్వు కనుక్కోమంటుంది, వస్తే జవాబు అప్పుడు తీసుకోమంటుంది కదా. దానికి వ్యతిరేకం ఏంటంటే మతం ఏంటంటే మీకు సమాధానాలు ఇచ్చేస్తుంది, ఆన్సర్స్ ఇచ్చేస్తుంది, అన్నిటికీ సొల్యూషన్ ఇదే మా దగ్గర ఉంది నాకు తెలుసు అంటుంది, ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోదు. పిచ్చి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి సైన్స్ మెథడ్ లో ఏంటంటే కరెక్ట్ అంటే ప్రాపర్ క్వశ్చన్ ఏంటన్నది కూడా ఫ్రేమ్ చేయడం కూడా అది చాలా పెద్ద, అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ స్కిల్. దట్స్ ఎ స్కిల్ దట్ గుడ్ సైంటిస్ట్ నీడ్. అంటే చాలా మందికి ప్రశ్నించడం రాదని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి చరిత్రలో వేయాల్సిన ప్రశ్నలు చరిత్రలో వేయాలి, సైన్స్ కి సంబంధించి సైన్స్ కి వేయాలి. ఎందుకంటే మనం అనుకున్నాం అదొకటి ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఎవరిని ఏ ప్రశ్న అడగాలో తెలియాలన్నమాట.
ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, శరత్ గారు ఉన్నప్పుడు మనం ముగ్గురం ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం ఈ సైంటిఫిక్ సంబంధించిన క్వశ్చన్ తీసుకెళ్ళిపోయి మనకి ఈ సద్గురుని కానీ లేకపోతే మనకి ఈ మత గురువులు కానీ స్పిరిచువల్ వాళ్ళని అడగకూడదు. ఎందుకంటే దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడీస్ ఆఫ్ సైన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జీవం ఎలా పుట్టింది, తర్వాత ఏమో యూనివర్స్ యొక్క అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ యూనివర్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని. ఇప్పుడు ఫిలసాఫికల్ క్వశ్చన్స్ ని, సైకాలజీ క్వశ్చన్స్ ని, న్యూరాలజీకి సంబంధించిన ప్రశ్నల్ని మీరు మత గురువులకు వేస్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ గైడ్ ఉంటుంది అనమాట. ఆ గైడ్ లో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది, కింద బాగా బట్టి పెట్టేసి ఉంటారు. అంటే వాళ్ళు అసలు అవును, యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్. ఆయన చెప్పటం కంటే ఆయన ప్రశ్న అడిగేవాడితే తప్పని అనుకోవాలి మనం. ఎందుకంటే మనకి స్పెషలైజేషన్స్ ఇవన్నీ ఉన్నది ఎందుకు, పోయినా ఇది వదిలేయండి. మన మత గురువులు అది పక్కన పెట్టినా గానీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి న్యూరాలజీ గురించి, లేదంటే ఒక ప్లంబర్ దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ థియరమ్స్ గురించి అడగలేం కదా. వాళ్ళకి తెలిసే అవకాశం మనకు కడుపులోకి వస్తే మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఈవెన్ దో వాళ్ళు అదే ఎంబీబీఎస్ చదివినా, అదే ఎంబీబీఎస్ చదివినా ఒక ప్రాబ్లం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలా. అంటే విత్ ఇన్ డాక్టర్స్ మనం స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ని నిత్య జీవితంలో ఎక్నాలెడ్జ్ చేస్తున్నప్పుడు వాస్ట్ అసలు కంప్లీట్ గా సంబంధం లేని ఏరియాలో ఉన్న వాళ్ళు, అంటే ఏంటి మత గురువులేమో సైన్స్ ప్రశ్నలు, ఏంటి తాత్విక ప్రశ్నలు, దేవుడు గురించి ప్రశ్నలేమో సైంటిస్టులని, మళ్ళీ ఏంటి చరిత్ర గురించి ప్రశ్నలు రాజకీయ నాయకుల్ని, రాజకీయాల ప్రశ్నలు భావజాల ప్రశ్నలు హిస్టోరియన్స్ ని, ఆర్థిక శాస్త్రం సంబంధించిన ప్రశ్నలేమో కమ్యూనిస్టులని. ఇలా అడగడం కాదు, అంటే ఎవరి ఏరియాకి తగ్గట్టు ఏరియా అడగాలి. సో తర్వాత ఇంకొకటి అండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రశ్నలు అడగడం ఒకటేను, తర్వాత ఏంటంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి ఖగోళ శాస్త్రాన్ని అడగకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం ఖగోళ శాస్త్రం అనే ఇప్పుడు రంగు పులుముకుంది అనమాట. ఎప్పుడైతే ఈ జ్యోతిష్యాన్ని అటాక్ చేస్తున్నారో అప్పుడు నో జ్యోతిష్యం కూడా ఖగోళ శాస్త్రమే అని అన్నారు. అందుకని వాళ్ళ ఖగోళ శాస్త్రానికి సంబంధించి అడగకూడదు. అదేవిధంగా చిలక జ్యోతిష్యం వాడి దగ్గరికి వెళ్ళి వాతావరణం గురించి అడగకూడదు. రేపు వర్షం పడుతుందా, ఎప్పుడు తుఫాను వస్తుందని అడగకూడదు. ఎందుకంటే వాడికి తెలియదు అనమాట. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని జ్యోతిష్యులు కానీ, చిలక జ్యోతిష్యం కానీ, లేకపోతే నీవు పుట్టిన తేదీలను బట్టి నీ భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది అని నువ్వు నిర్ణయం చేసుకున్నప్పుడు నీకు జ్యోతిష్యుడే అవసరం లేదు. ఓన్లీ 10th ఫెయిల్ అని కూడా అడిగితే వాడు నీకు జాబ్ వస్తుందో లేదో, ఎన్ని నెలలు వస్తుందో చెప్తాడు. న్యాచురలిస్టిక్ గెస్ వర్క్, న్యాచురల్లీ గెస్ వర్క్ కరెక్ట్. ఇంకొకటి అండి, గెలీలియో గారి కాంట్రిబ్యూషన్స్ లో ఇంకొకటి నాకు తెలిసి మనం ఇప్పటివరకు చెప్పుకుంది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సాపేక్ష సిద్ధాంతం గురించి, రిలేటివిటీ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటా, ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని ఎందుకు అన్నారు అని చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం గెలీలియో ఆయన స్పేస్ కి టైం కి కొన్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేశాడని. ఆయన అంటే కొలతలు మీద దాన్ని స్టాండర్డైజ్ చేయడం కోసం. అంతేకాకుండా కొంత ఫిలాసఫికల్ బేస్ కూడా వేసాడు ఆయన మోడర్న్ సైన్స్ కి. ఇప్పుడు రిలేటివిటీ ఉందనుకోండి, గెలీలియో రాసింది నేను చెప్తాను. నేను ఏం చెప్పాడంటే, ఆయన ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి ఎదురైన ప్రశ్న ఏంటంటే చర్చ్ నుంచి, అదే చర్చ్ అంటే బేసిక్గా ఒక వన్ థియాలజియన్ ఆయనకి మధ్యన జరిగిన చర్చలో ఒక ప్రశ్న బయలుదేరింది ఏంటంటే, భూమి చలనంలో ఉందా స్థిరంగా ఉందా అనేది, భూమి మోషన్లో ఉందా లేకపోతే అలాగే ఉందా, కదులుతోందా లేకపోతే స్థిరంగా ఉందా. థియాలజియన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, థియాలజియన్ కాదు, జనరల్ గా ప్రివలెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అప్పుడు ఉన్నది, విచ్ ద థియాలజియన్ ఆల్సో అగ్రీడ్ అట్ దట్ టైం, ఏంటంటే ఇప్పుడు కదులుతుంది అనుకోండి భూమి, మనకు తెలియాలి కదా, మనం వీ షుడ్ ఫీల్ ఇట్ రైట్, భూమి కదులుతుంటే కనుక అని. కానీ అంటే ఇప్పుడంటే మనకి విమానాలు వచ్చేసాయి, విమాన ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు అది తప్పని, అంటే దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అని. సడన్ బ్రేక్ వేసినప్పుడు మనకి కుదుపు వస్తుంది కదా, అలాంటి కుదుపులు ఏమో రావట్లేదు కనుక రైట్. సో ఇప్పుడు భూమి తిరుగుతుంది అనుకోండి, మనకి తెలియాలి కదా, మనం ఇటు పడిపోవాలి కదా. పైగా ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా సూర్యుడికి భూమికి మధ్యన ఉన్న డిస్టెన్స్ యాక్చువల్గా అప్పటికి మనకి కొంత అండర్స్టాండింగ్ ఉంది జామెట్రీ వల్ల. గెలీలియో టైం దానికనుక ముందే ఉంది మనకి. బట్ సైజెస్ ఆఫ్ సన్, సైజ్ ఆఫ్ మూన్, సైజ్ ఆఫ్ సన్, ఇవి ఐడియా ఉంది మనకి. సో భూమి తిరగాలంటే చాలా స్పీడ్తో తిరగాలంటే, అంటే ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్ అన్న ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది అప్పటికి. ఇంత స్పీడ్గా వెళ్తుంటే భూమి మనకి తెలియాలి కదా కనీసం అని చెప్పారు. సో మనకు అలా లేకుండా మనం పర్ఫెక్ట్గా స్టిల్నెస్ ఇవన్నీ మనం చేయగలుగుతాం కదా, అలాగే ఉండగలుగుతామని వెళ్తాం. సో అంటే ఇప్పుడు మనకి అది విచిత్రంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ ఎవరన్నా వింటున్న వాళ్ళు కానీ ఎవరన్నా విమానం ఎక్కితే ఇది కంప్లీట్గా బై ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది తప్పని తెలిసిపోతుంది మనకి.
ఎందుకంటే విమానం రఫ్లీ 900 kmph స్పీడ్ తో క్రూజ్ అవుతుంది. పెద్ద విమానం బోయింగ్ లాంటి ఎయిర్ బస్ కానీ అట్లా ఎయిర్ బస్ 320 కానీ అట్లాంటి విమానాలు చూస్తే. సో 900 kmph మీరు స్పీడ్లో వెళ్తున్నా అంటే రిలేటివ్ టు గ్రౌండ్ వెళ్తున్నా మీకు తెలియదేమి, మీరు లోపల మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఏదో అటు ఇటు అటు ఇటు అసలు మీకు ఆ సౌండ్ వినిపించలేదు అనుకోండి, తెలియదు కూడా తెలియదు. ప్రాక్టికల్ గా యు నెవర్ నో దట్ యు ఆర్ ఇన్ ఎయిర్‌ప్లేన్. ఎగ్జాక్ట్లీ. సో విచిత్రంగా ఏంటంటే గెలీలియో టైంకి ఆయన అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే మీరు ఒక అప్పట్లో పడవలు ఉండేవి కదా, అంటే వెల్ మేడ్ షిప్స్ ఉండేవి అప్పట్లో. అంటే తెప్పలు కాకుండా దేవర్ లైక్ షిప్స్ వేర్ మేడ్ ఇన్ సచ్ వే దట్ కుదుపులు ఎక్కువ రాకుండా అట్లాంటి షిప్స్ అట్లాంటి డిజైన్స్ చేయగలిగేవాళ్ళు, అంటే బోట్ డిజైన్స్. అట్లాంటి బోట్లో కనుక మీరు వెళ్తుంటే ఆయన ఒకటే చెప్పాడు, యూ డోంట్ అండర్స్టాండ్. అంటే మీకు ఒక బాల్ పడేస్తే, మీరు బయట పడేస్తే, మీరు షోర్ మీద వేస్తే ఎలా ఉంటుందో మీకు అబ్జర్వేషన్, మీరు షిప్లో చేసిన అలాంటి అబ్జర్వేషన్ ఉంటుంది. సో గెలీలియో అన్నది ఏంటంటే ఆల్ మోషన్ ఇస్ రిలేటివ్ అన్నాడు. అంటే గెలీలియో చెప్పింది ఏంటంటే చలనం అనేది సాపేక్షం, అది దెర్ ఈస్ నో అంటే అబ్సల్యూట్ మోషన్ అబ్సల్యూట్ రెస్ట్ అనేది ఎక్కడ లేదు. సో అంటే ఎందుకు అట్లా అన్నాడంటే, ఈవెన్ దో మీకు అనిపిస్తున్నా అంటే మీరు పడవలో ఉంటే మీకు పడవలో ఉన్నారని మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే మీ హిస్టరీ ట్రేసింగ్ పాత్ ట్రేసింగ్ బట్టి మీకు తెలిసిన, మీ మెదడుకి తెలిసిన, బట్ ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్ టు ద ఫిజిక్స్ అని. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ ఒకటే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అనమాట. సో అందుకని ఎక్స్పెరిమెంట్ని ఫండమెంటల్గా తీసుకోవడం వల్ల ఈ అండర్స్టాండింగ్ అంటే రిలేటివిటీ అనేది ప్రిన్సిపల్ అనేది బయటకు వచ్చింది అనమాట గెలీలియో రాసిన దాంట్లో. సో ఇది ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతానికి పునాది ఇక్కడ పడింది. అయితే నిజానికండి మీకు ఇంకో సంగతి చెప్పను, యాక్చువల్గా గెలీలియో రిలేటివిటీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అలాగే ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు పడవలో మీరు వెళ్తుందానికిను పడవలో మీరు వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిఫామ్ మోషన్లో వెళ్ళట్లే, వేరే మోషన్లో వెళ్తున్నారు అనుకోండి, ఈ రెండింటికి మధ్యన ఉన్న కోఆర్డినేట్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిఫామ్ ఫ్రేమ్స్ కూడా యాక్సిలరేటింగ్ కాదు. పడవలో ఉన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, పడవలో మాకు అలవాట్లేదు. ఇప్పుడు అంటే ఈజీ కదా. అవునండి, ఇప్పుడు ట్రైన్ ఉంది, ఇప్పుడు ట్రైన్ లో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో మీ మీద ఏగవాలి ఉందండి, మీ మీద దోమ ఉందండి, దోమ మిమ్మల్ని కొడదాం అనుకుంటుంది, ఇంకా తాగుతుంది ఇన్ మోషన్ అనమాట, బ్లడ్ తాగుతుంది, అప్పుడు ట్రైన్ కదిలింది. సో ట్రైన్ కదిలినప్పుడు దోమ వెనక్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోదు, ఇది కలుగుతుంది కాబట్టి. సో మీతో పాటు గాల్లో ఉన్న అది గాల్లోకి ఎగిరినా సరే, ఇప్పుడు ట్రైన్ లో ఉన్న ఏగ గాల్లోనే ఎగురుతుంది అనుకోండి, అది కూడా ట్రైన్ అంత స్పీడ్ గా వెళ్తుంది. యాక్చువల్లీ ట్రైన్ మోషన్ లో ఉంది. సో ట్రైన్ మోషన్ లో ఉన్నప్పుడు మీ దగ్గర తాగే రక్తం తాగేసింది దోమ, అది ఇప్పుడు ఎగిరి మీ పక్కన ఉన్నవాడు తాగాలి. ఇప్పుడు అది ఎగిరినప్పుడు అది యాక్చువల్గా అది మామూలు అది ఎంతైతే న్యాచురల్ స్పీడ్ లో ఉంటుందో ఆ స్పీడ్ లోనే ఎగురుతుంది అది, అందుకనే ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ ఏం చేయక్కర్లేదు. సో అంటే ఇది అట్మాస్ఫియర్ అంతా కూడా చుట్టూ కూడా దాంతో పాటు మూవ్ అవుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అది టచ్ లో ఉంది కాబట్టి దెన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. అంటే ఇప్పుడు హెలికాప్టర్ కూడా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో తమాషా ఐడియా ఇచ్చారండి, ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, న్యూయార్క్ వెళ్ళాలనుకోండి, ఎందుకు బంద్ చేయకూడదు కదా, హైదరాబాద్ నుంచి మీరు హెలికాప్టర్ని పైకి లేపండి, అలా హోవర్ అవుతూ ఉంటుంది హెలికాప్టర్, భూమి తిరుగుతుంది ఈ లోపు, మీరు ఒక 12 గంటల హోవర్ అయితే భూమి కింద తిరుగుతుంది కాబట్టి మళ్ళీ ల్యాండ్ అయినప్పుడు మీరు న్యూయార్క్ మీద ల్యాండ్ అవుతారు. కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్, ఎందుకంటే హెలికాప్టర్ మీరు భూమిని వదిలినప్పుడు, అంటే ఎప్పుడైతే గ్రౌండ్ వెళ్తుందో, ఇట్ హ్యాస్ ద సేమ్ ఇనిషియల్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ ఎర్త్. మీరు అక్కడే ఉండటానికి, మీరు నథింగ్ బట్ మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో అక్కడే ఉండటానికి ప్రయత్నించాలంటే కూడా మళ్ళీ శ్రమ పెట్టాలి అక్కడ. It has to break the inertial law. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురుత్వాకర్షణ శక్తి అనేది భూమికి టచ్ చేస్తేనే కాదు, టచ్ చేయకుండా కొన్ని అడుగులు ఎత్తు దూరంలో ఉన్నా సరే గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది. ఎందుకంటే యు ఆర్ కనెక్టెడ్ టు దట్. అంటే మనం ఒక తాడు కాలు కట్టుకొని ఆ కిందన ఆ తాడు ఒక రాత కట్టేసాం అనుకోండి, మనం భూమితో పాటు ఎలా తిరుగుతామో అలాగే తాడు కట్టకపోయినా నువ్వు అలాగే తిరుగుతావు. అంటే at one point of time it was under the influence of gravity, దాని ఇనిషియల్ వెలాసిటీ అనేది డిటర్మైన్ అయిపోయింది, అంటే బికాస్ ఇట్ లెఫ్ట్ గ్రౌండ్ at some point of time. అంటే దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. చాలా దూరం వెళ్ళిపోవాలి భూమి నుంచి, అప్పుడే అది కుదురుతుంది. దూరంగా వెళ్ళడం లేదండి, అంటే ఏంటంటే ఇప్పుడు మన శాటిలైట్స్ ఆర్బిట్స్ ఎలా తిరుగుతున్నాయో,
మనకి భూమి చుట్టూ ఉన్న ఈ ఆర్బిట్స్ ఏదైతే ఉన్నాయో అంత రేంజ్కి వెళ్తే తప్ప నువ్వు భూమి చుట్టూ ఇండిపెండెంట్ గా తిరగడానికి పాసిబుల్ కాదు. అంటే అది ఇనర్షియానే. ఇప్పుడు దాని వెలాసిటీ, దాని ఇనిషియల్ వెలాసిటీ ఏదైతే వచ్చిందో దాన్ని మార్చే గ్రావిటేషనల్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అది. అంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇంకొకటి ఏంటంటే రిలేటివిటీ ఇంపార్టెన్స్ ఏంటంటే గెలీలియన్ రిలేటివిటీ ఇంపార్టెన్స్. గెలీలియో గారు రిలేటివిటీ అంటే మోషన్ ఈజ్ నెవర్ అబ్సల్యూట్, ఆల్ మోషన్ ఈజ్ రిలేటివ్ అన్న ఆయన ఫండమెంటల్ ఐడియాని తర్వాత యాక్చువల్ గా కొంత మార్చేశారు. మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చిన తర్వాత మీకు ఈ కాంతి అంతా ఒకే అంటే కాంతి స్పీడ్ అనేది ఒకటే వచ్చింది. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వచ్చిన తర్వాత దట్ వాజ్ ఫ్రేమ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను క్రూజింగ్ 900 kmph మీరు వెళ్తుంటే రిలేటివ్ టు ఎర్త్ అన్నాను కదా, భూమికి సాపేక్షంగా. సో కాంతి దేనికి సాపేక్షంగా వెళ్ళదు, కాంతి స్పీడ్ వాక్యూమ్ లో ఉన్న స్పీడ్ ఇస్ కాన్స్టెంట్. సో శరత్ గారు మనం చివరికి వచ్చేస్తున్నాము. సో మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఎలాగా మనకి న్యూటన్ అవి కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ గెలీలియో గారి వర్క్స్ అనేది ఆ ఇంపాక్ట్ ఆన్ మోడర్న్ సైన్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే లాస్ట్ బెర్ట్రాండ్ రసెల్ గారు ద సైంటిఫిక్ అవుట్లుక్ అన్నది 1932లో దాదాపు 90 సంవత్సరాల క్రితం రాశారండి. అందులోంచి కొన్ని కోట్ చేస్తున్నాను. అంటే సైన్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫోర్స్ బిగిన్స్ విత్ గెలీలియో అండ్ హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ ఓవర్ 300 years అన్నారు ఆయన 90 ఏళ్ల క్రితం. అంటే దగ్గర ఇప్పుడు 400 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి గత 400 సంవత్సరాల్లో వచ్చినటువంటి అంటే ఈ ఆర్ట్ లాగానో ఫిలాసఫీ లాగానో కాకుండా మానవుల యొక్క ఆలోచనల్ని, ఆశల్ని, థాట్స్, హోప్స్ అండ్ హ్యాబిట్స్, లైవ్లీహుడ్, అచీవ్మెంట్స్ అంటే అలవాట్లని, జీవన విధానాన్ని, వాళ్ళ అచీవ్మెంట్స్ని, ఇవన్నీ ఏది చూసుకున్నా కానీ మన మానవుని జీవన విధానంలో వచ్చిన ఆల్ చేంజెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నిటిని కూడా వాటి మీద కూడా ఈ సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది కంటిన్యూ అంటే ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇది ఆయన చెప్పే కాలానికి చూసుకున్న బెర్ట్రాండ్ రసెల్ గారు చెప్పిన 90 ఏళ్ల క్రితం చూసుకున్న ఆయన చెప్పిన దాని ప్రకారం అంతకుముందు 150 సంవత్సరాల్లో వచ్చిన సైన్స్ లో వచ్చిన చేంజెస్ అన్నది మానవుల యొక్క ఎవ్రీడే లైఫ్ లో ప్రతి మానవుడి జీవితంలోని కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూర్చుంది అన్నట్టుగా. సో అది దాని ఇంపార్టెన్స్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అండ్ అది ఇట్ విల్ కంటిన్యూ యూనో చేంజింగ్. అండ్ మనకి నాలెడ్జ్ అన్నది అది కూడా మనకి ఈ పవర్ ఆఫ్ మ్యానిపులేటింగ్ నేచర్ అనుకున్న ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ అనేది, సోషల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా మనకి మిగతా ఫీల్డ్స్ కంటే కూడా సైన్స్ విషయంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద షో అండి. మనము ఈరోజు గెలీలియో గారి గురించి చాలా మంచిగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే వచ్చే వారం ఈ సైంటిఫిక్ రెవల్యూషనరీస్ లో మనం ఐజాక్ న్యూటన్ గారి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, ఆయనకి దొరికిన ఇన్స్పిరేషన్ గురించి, ఆయన తర్వాత సమయంలో ఆయన తీసుకుని వచ్చిన లాస్ ని కానీ, అబ్జర్వేషన్స్ కానీ, బుక్స్ ని కానీ, మ్యాథమెటిక్స్ లో ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ కానీ తర్వాత ఏ రకంగా మనకి ఉపయోగపడినవి అన్నది డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీక్ ఇదే సమయంలో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ప్రసాద్. థ్యాంక్ యూ. బాయ్.